అందరికీ నమస్తే. 10 మంది ఎమ్మెల్యేల సంగతి మీకు తెలుసు ఏమైందో. ఎక్కువ సమాచారం నేనే ఇచ్చిన. హైకోర్టు ఏమైందో మీరు చూసిండ్రు. నెక్స్ట్ ఇంకా సుప్రీంకోర్టు స్పీకర్కి చెప్పేసిండ్రు, నువ్వు చర్యలు తీసుకోవాలి కదా, రాజ్యాంగాన్ని పరిరక్షించాలి కదా స్పీకర్ అంటే కూడా. మరి చర్యలు తీసుకోవాలి. వీళ్ళు చర్యలు తీసుకుంటారా? వీళ్ళు చర్యలు తీసుకునే అవకాశం ఉందా? అసలు ఇప్పటిదాకా 10 మందిలో ఒక్క ఎమ్మెల్యే కూడా నోటీస్ కూడా ఇవ్వలే. వాళ్ళు మంచిగా దర్జాగా తిరుగుతున్నారు, కాంగ్రెస్ కండువాలు వేసుకొని. ఇప్పుడు చాలా ధైర్యంగా తిరుగుతున్నారు. ఆ 10 మంది ఎమ్మెల్యేలు పట్టా పగ్గాలు లేవు. జనాలలో తిట్టుకుంటున్నారు, జనాలలో నెగిటివ్ అభిప్రాయం ఉంది, జనాలు వీళ్ళ ముఖం దునికి ఇష్టపడతలేరు అనేది నిజం. కాంగ్రెస్ పార్టీ వల్ల వీళ్ళ ముఖాలు దునికి ఇష్టపడతలేరు, ఆ విషయం కూడా మనకు క్లియర్. ఈ 10 మంది ఎమ్మెల్యేల ముఖం దునికే కాంగ్రెస్ కార్యకర్తలు ఇష్టంగా లేరు. ఏడవైనా రచ్చలే కదా. కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరన్నా ఆ ఎమ్మెల్యేలు ఇంటికి పోయి మా ఎమ్మెల్యే అనుకునే పరిస్థితులు ఉన్నాయా? ఎక్కడ ఎమ్మెల్యేనో మాకు సంబంధం లేదు. జగిత్యాల పంచాయతీలే అవుతున్నాయి. సాగుదాకా పోయింది జగిత్యాల కాన్స్టిట్యున్సీలో. డాక్టర్ సంజయ్ వర్సెస్ జీవన్ రెడ్డి. మన పోచారం శ్రీనివాస్ రెడ్డి దగ్గర పాపం కనిపిస్తుండ పెద్ద మనిషి అసెంబ్లీలో వెనక సీట్లో కూర్చొని వెనకనే పోతున్నాడు, ముందరు కూడా పోతాడు. కనీసం స్పీకర్ కన్నా నమస్తే పెట్టరావచ్చు కదా, ఆయన మాజీ స్పీకర్. ఎవరికి పెడితే కనీసం సీఎం కన్నా పెట్టచ్చుగా పోయి. లేదు, ఇల్లే ముందుకు పోయేది లేదు, వెనకకు వచ్చేది లేదు. అట్లా పోయి కూర్చొని వెనక వచ్చేస్తున్నాడు పంచాయతీ అడుగుకొని సార్, పెద్ద సారు. ఇంకా మిగతా ఎమ్మెల్యేలు వచ్చినట్ట పోయినట్ట ఉన్నట్ట లేనట్ట ఆ కాన్స్టిట్యున్సీలో వాళ్ళు ఏం చేస్తున్నారో అసలు కాంగ్రెస్ కార్యకర్తలకే సంబంధం లేదు. గద్వాల కృష్ణమోహన్ రెడ్డి గారు ఉన్నారు. కృష్ణమోహన్ రెడ్డి సపరేట్ కుంపటి, సరితా యాదవ్ సపరేట్ కుంపటి. కాంగ్రెస్ వాళ్ళంతా సరితా యాదవ్ ఎమ్మడి ఉన్నారు. బీఆర్ఎస్ వాళ్ళు కనీసం కృష్ణమోహన్ ఇంటికి కూడా పోతలేరు. ఆయన ఉత్తేది అయిపోయింది, ఒంటి పురుషుడు అయిపోయాడు. ఇట్లా మొత్తం ఈ 10 మంది ఎమ్మెల్యేలు అందరిది అదే రచ్చ. పోయిన వాళ్ళు దాన నాగేందర్ తెలుసు కదా. దాన నాగేందర్ వ్యవహారం ఎట్లున్నదంటే ఎక్కడో కట్టేసినా ఎక్కడో గణేసినా అన్నట్టు, కట్టింది ఓ దగ్గర కన్నింది ఒక దగ్గర అన్నట్టు. పాపం గాంధీభవన్ పోతున్నాడు ఏదో ఒకటి వేసుకుంటా కండ వేసుకొని, కానీ ఆడ రిసీవింగ్ చక్కగా లేదు. ఒకప్పుడు దాన నాగేందర్ గాంధీభవన్కి వస్తే రచ్చ ఉండేది, ఇప్పుడు రచ్చ కాదు, వేరే ఉన్నది. అక్కడ పోతే ఆ రచ్చ కాదు, అసలు ఈయన పోతే ఏమవుతుందో అర్థం కాని పరిస్థితులు గాంధీభవన్లో ఉన్నాయి. ఇక ప్రతి ఎమ్మెల్యేకి ప్రతి దగ్గర ఉంది. అయితే ఇక నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే, ఎందుకు బీఆర్ఎస్ సుప్రీంకోర్టు పోతలేదు? ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్గా ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఇంకొక 10 మంది ఎమ్మెల్యేలు కనుక కాంగ్రెస్ పోతే ఎనీ టైం ఇప్పుడు కూడా ఆ సపరేట్ కుంపటి కనుక ఏర్పాటు చేసుకుంటే ఈ లీగల్ ఫైట్ చేసే అవకాశం ఉండదు బీఆర్ఎస్కి. లేకపోతే కర్మగాలి రేపు నాడు కేటీఆర్ అరెస్ట్ చేసి వీళ్ళు ఏదో కేసులు అరెస్ట్ చేయాలని పట్టుబట్టే ఉన్నారు కదా, కళలు అంటున్నారు కదా. ఆ కళలు నిజం చేసుకునే క్రమంలో కేటీఆర్ని అరెస్ట్ చేసి రేపు నాడు ఇంకేదో విద్యుత్ స్కామ్ తీసుకొచ్చి కేసీఆర్ మెడకేసి, రేపు నాడు ఇంకో ధరణి పట్టుకొచ్చి ఇంకో మంత్రి మెడకేసి ఈ యాక్టివ్గా ఉన్న వాళ్ళందరినీ కాన్సన్ట్రేషన్ చేసినప్పుడు ఎమ్మెల్యేలు కనుక బలహీనపడి ఆ 16 మంది ఎమ్మెల్యేలు కనుక కాంగ్రెస్ పోయారనుకో, అప్పుడు ఏముంటుంది? ఏముండదు. 2/3 లా ప్రకారం వాళ్ళంతా కాంగ్రెస్లో మర్చిపోతారు. కాంగ్రెస్ ఎల్పీ మర్చిపోయిందని ఏమైనా స్కెచ్ చేయొచ్చు. ఇప్పుడు రేవంత్ టార్గెట్ ఏంది? బీఆర్ఎస్ను వీక్ చేయడం. బీఆర్ఎస్ను వీక్ చేస్తే ప్రతిపక్షం వీక్ అయిపోతే ఇంకా అడిగే వాళ్ళు ఉండరు. ఇక జనాల సంగతి తర్వాత చూస్తే ఎలక్షన్ ఇప్పుడేం రావు కదా. ఎలక్షన్ ఏదో ఒకటి చెప్పి సర్పంచ్ ఎలక్షన్, జెడ్పీటీసీ, ఎంపీటీ ఎలక్షన్స్ మేమే గవర్నమెంట్ ఉంది కాబట్టి మాకే ఓట్లు వేస్తారు. ఎట్లా ఇదేమి జనం ఇప్పుడు వేరే పార్టీకి వేసి ఏం ఆశిస్తారు? మేము ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ ఎలక్షన్స్లో మాకే ఓటేస్తారు నమ్మకంతో ఉన్నారు. గవర్నమెంట్లో నమ్మకం ఉంది, మేమే అధికారం ఉన్నాం కాబట్టి మాకే ఓటేస్తారు. ఏమవుతుంది? పోలీసు వాళ్ళు మనోళ్ళే, రెవెన్యూలు మనోళ్ళే, మొత్తం బలగమతో ఉపయోగించవచ్చు. లోకలోళ్ళు ఏమన్నా నడుస్తుంది, 4 పైసలు పడేస్తే ఓట్లు వేస్తారనే ధీమాతో ఉన్నారు వీళ్ళు. కాబట్టి సర్పంచ్ ఎలక్షన్స్ కాదు, జెడ్పీసీ ఎలక్షన్స్ కాదు, అసెంబ్లీ ఎలక్షన్స్ ఎప్పుడో ఇంకొక 4 ఏళ్ళ తర్వాత ఉన్నాయి. అప్పటి వరకు రాముడెవడో భీముడెవడో చూసుకుందాం. కానీ ప్రతిపక్షాన్ని వీక్ చేయాలి. ప్రతిపక్షాన్ని వీక్ చేయాలంటే వీళ్ళందరినీ అరెస్ట్ చేయొచ్చు. అరెస్ట్ చేయకపోయినా కనీసం బెదిరించైనా సరే, ఏదో కేసులు ఇరికిచ్చి బెదిరించినా ఈ ఎమ్మెల్యేలను చేర్చుకుంటే, ఓ 16 మంది ఎమ్మెల్యేలను చేర్చుకుంటే ఈ గొడవ పోతుంది. ఈ గొడవ ఒకటి పోతుంది, బీఆర్ఎస్ బలం కూడా తగ్గుతుంది కదా. 28 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పుడు 28 మందిలో ఇంకొక 16 మంది పోతే 12 మంది మిగులుతారు. ఆ 12 మందిలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళు ముగ్గురు ఉండ్రి. ఇంకా మిగిలింది ఎంతమంది? ఇంకా మిగిలింది 9 మంది మిగులుతారు. ఆ 9 మందిలో కూడా అటు ఇటు దాగుడుమూత ఆడతారు, కొంతమంది తయారు చేసుకోవచ్చు ఒకవేళ వీక్ అయితే. కాబట్టి రేవంత్ రెడ్డి ప్లాన్ ఖచ్చితంగా ఎమ్మెల్యే మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఇప్పటికే ఎమ్మెల్యేలను ఎట్లా గుంజాలనే ప్లాన్ స్కెచ్లో ఉన్నారు. ఇప్పటికీ పీసీ చీఫ్ మాట్లాడుతున్నాడు మహేష్ కుమార్ గౌడ్ గారు. ఇంకా మా దగ్గర టచ్లో ఉన్నారు, ఇంకా చాలామంది వస్తారు మా దగ్గరికి, ఇంకా బీఆర్ఎస్ ఖాళీ అయిపోద్దని ఆల్రెడీ మాట్లాడుతున్నారు. కాబట్టి రేపు నాడు బీఆర్ఎస్ కొద్దిగా వీక్ అయినట్టు కనిపిస్తే ఆటోమేటిక్గా ఎమ్మెల్యేలను తీసుకోవడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తారు. ఒకవేళ అయితే బీఆర్ఎస్ వాళ్ళకు ఒక ఆలోచన ఉండొచ్చు బహుశా. ఏంటంటే నిజానికి ఇప్పుడు సుప్రీంకోర్టుకు పోతే 2 నెలలకు 3 నెలలకు ఖచ్చితంగా తేలుతుంది. హైకోర్టు తేల్చింది కూడా అందుకే, ఎందుకంటే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ పోతే వాళ్ళే నిర్ణయం తీసుకుంటారు అని. ఎందుకంటే ఇప్పటిదాకా ఎమ్మెల్యేల అనర్హత విషయంలో ఏ హైకోర్టు ఇప్పటిదాకా నిర్ణయం తీసుకోలేదు. 2021లో సుప్రీంకోర్టు గైడ్లైన్స్ వచ్చిన తర్వాత కూడా అక్కడ మణిపూర్లో అయినా సరే, మహారాష్ట్రలో అయినా సరే అక్కడ హైకోర్టు నిర్ణయం తీసుకోలేదు, సుప్రీంకోర్టులోనే తేలింది. ఈ సుప్రీంకోర్టు పోతే ఖచ్చితంగా తేలుతుంది. కానీ వీళ్ళేమనుకుంటారంటే బహుశా నాకున్న సర్కిల్లో మాట్లాడితే
ఇప్పుడు బై ఎలక్షన్ వచ్చి ఏం లాభం? ఇప్పుడే వద్దు, బై ఎలక్షను నెక్స్ట్ 6 months తర్వాత రావాలి. 2025 జూన్ తర్వాత బై ఎలక్షన్స్ వస్తే అప్పుడు పండు అవుతుంది. రేవంత్ రెడ్డి వ్యవహారం కూడా పండు అవుతుంది. రేవంత్ రెడ్డి కూడా పండుగ వస్తుంది అప్పటికి అంటారు కదా, పండు అవుతుంది రానికని. అట్లా ఈయన కూడా పండు అవుతుంది. అంటే ఈయన గవర్నమెంట్ మీద జనాలలో ఇంకా ఎక్కువ నెగిటివ్ వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు వరుసగా ఒక 3-4 బై ఎలక్షన్స్ వస్తే పట్టున కొట్టేయచ్చు, గవర్నమెంట్ మీద జనాల విశ్వాసం లేదని చెప్పే అవకాశం ఉంటుంది అనేది బహుశా వీళ్ళ స్కెచ్ ఉండొచ్చు. కానీ అప్పటిదాకా టైం ఉంటుందా? అప్పటిదాకా రేవంత్ రెడ్డి వేసే స్కెచ్లు కూడా వీళ్ళు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. పాలిటిక్స్లో అందరూ పాలిటిక్సే చేస్తారు. కేసీఆర్ కూడా పాలిటిక్స్ చేయడు కదా, రేవంత్ రెడ్డి కూడా పాలిటిక్స్ చేస్తాడు. రేవంత్ రెడ్డి పాలిటిక్స్ని కూడా వీళ్ళు అంచనా వేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పటికే కేటీఆర్ని అరెస్ట్ చేస్తారు. కేటీఆర్ని అరెస్ట్ అయిన తర్వాత కొంచెం బీఆర్ఎస్ చల్లబడ్డాడుగా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఈ హైడ్రా నిర్మూలన గొల్లగొట్టేసింది, బయటకు వస్తలేరు. ప్రజా సమస్యల మీద కొద్దిగా కాన్సన్ట్రేషన్ తప్పుతుంది బీఆర్ఎస్కు. వీళ్ళు కాంగ్రెస్ నుంచి గవర్నమెంట్ నుంచి వీళ్ళు ప్రెషర్ పెట్టే కొద్దీ వాళ్ళు కొంచెం టెన్షన్ పడుతున్నారు. బీఆర్ఎస్ టెన్షన్ పడుతుంది. బీఆర్ఎస్ కొంచెం ప్రజా సమస్యలపైన కొంచెం కాన్సన్ట్రేషన్ తప్పే అవకాశం ఎవరికైనా ఉంటుంది కదా. ఇప్పుడు ఎవరైనా కేసు బుక్ అయితే మా పణంతో వదిలేసుకొని కేసు ఎంబడి తిరగాల్సి వస్తుంది. కాబట్టి బీఆర్ఎస్ కూడా కొంచెం కాన్సన్ట్రేషన్ తప్పినట్టుగా అనిపిస్తుంది. రేపు నాడు ఇంకా ఇట్లాంటి కేసులు 3-4 కేసులు బుక్ చేశారు అనుకో, బీఆర్ఎస్ ఇంకా మరింత బలహీనపడే అవకాశం ఉంటుంది. ఆ బలహీనమైన క్షణాలను రేవంత్ రెడ్డి ఎంజాయ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎమ్మెల్యేలను కాపాడుకోవాలన్నప్పుడు వీళ్ళు ఖచ్చితంగా సుప్రీంకోర్టు కోవాలి. బై ఎలక్షన్ ఇప్పుడు కూడా గవర్నమెంట్ తీవ్రమైన వ్యతిరేకత ఉంది. మీరు 10కి 10 బీఆర్ఎస్ గెలవకపోవచ్చు బై ఎలక్షన్ వస్తే, 10కి 10 కాంగ్రెస్ కూడా గెలవదు. మీకే ఎక్కువ సీట్లు 10 మంది మీ దగ్గర ఎట్లా లేరు బీఆర్ఎస్ దగ్గర. వాళ్ళు 10 మందిలో మీరు 3 గెలిచినట్టే, 4 గెలిచినట్టే, 5 మంది గెలిచినట్టే. కాబట్టి బీఆర్ఎస్ స్ట్రాటజీ వాళ్ళ స్ట్రాటజీ ఏందో మనకు తెలియదు. కానీ బీఆర్ఎస్ ఇట్లాంటి కేసులు వచ్చినప్పుడు కొద్దిగా కాన్సన్ట్రేషన్ దీని మీద కాన్సన్ట్రేషన్ చేసిన అవసరం అయితే ఉంటుంది రాజకీయాల్లో. వాళ్ళ స్ట్రాటజీ ఏందో మనకు తెలియదు. బట్ 10 మంది ఎమ్మెల్యేల వ్యవహారం ఇట్లా ఉంటే మిగతా 16 మంది ఎమ్మెల్యేలను గుంజుకోనికే కాంగ్రెస్ తీవ్రమైన ప్రయత్నాలు చేసే అవకాశం ఉంటుంది. ఈ టైంలో వాళ్ళు సుప్రీంకోర్టుకు పోయి కనీసం ఒకరిద్దరి మీద అనర్హత పెట్టి వేయిస్తే తప్ప ఎమ్మెల్యేలను కాపాడుకోవడం ముందు కొంత కష్టం వచ్చే అవకాశం ఉంటుంది. ఈ జనాల్లో వ్యతిరేకత ఉంది, ఇవన్నీ పట్టించుకోరు ఎమ్మెల్యేలు. ఇక్కడ వీక్ అయినప్పుడు వాళ్ళు ఏదో తాయిలాలు ప్రకటిస్తారు. తాయిలాలు ప్రకటించినప్పుడు తాయిలాలు అంటే గిఫ్టులు ప్రకటిస్తారు, పైసలో, ల్యాండ్లో, కేసులో ఏదో ఒకటి. అయితే బెదిరించి కూడా తీసుకోవచ్చు ఎమ్మెల్యేలను, అట్లా కూడా అవకాశం ఉంది కదా. వాళ్ళని బెదిరిస్తే కూడా కొంతమంది బెదిరుకొని పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏం జరుగుతుందో తెలియదు. బట్ ఈ 10 మంది ఎమ్మెల్యేల వ్యవహారంలో కాంగ్రెస్ స్ట్రాటజీ కాంగ్రెస్కు ఉంది. మిగతా 16 మంది గుంజుకునే విషయంలో కాంగ్రెస్కు ఒక స్ట్రాటజీ ఉంది. బీఆర్ఎస్ ఏం స్ట్రాటజీతో ఉందనేది మనకు ముందు తెలిసే అవకాశం ఉంటుంది. బీజేపీ కూడా బీఆర్ఎస్ను టార్గెట్ చేసింది. బీజేపీ కూడా బీఆర్ఎస్ లేకపోతే వాళ్ళ ప్లేస్లోకి పోవచ్చు అన్న ఆలోచన ఖచ్చితంగా బీఆర్ఎస్కి ఉంటుంది. కాంగ్రెస్ని అయితే ఈజీ కొట్టవచ్చు, ప్రాంతీయ పార్టీని కొట్టలేము అనేది బీజేపీలకు తెలుసు. కాబట్టి బీఆర్ఎస్ను కనుక వీక్ చేయగలిగితే కాంగ్రెస్ది ఏముంటుంది, రేవంత్ రెడ్డి మనోడే అయితే మనోడు అవుతాడేమో, లేకపోతే కాంగ్రెస్ ఆయన కాకపోయినా కాంగ్రెస్ కొట్టడం చాలా ఈజీ అవుతుంది అనేది బీజేపీకి కూడా ఒక స్ట్రాటజీ ఉండొచ్చు. ఈ స్ట్రాటజీలన్నీ కూడా మనకు ముందు అర్థమవుతుంది. బట్ ఇప్పుడున్న వ్యవహారం చూస్తుంటే, కేసులు ఇవన్నీ చూస్తుంటే ముందు ఏది ఇట్లాంటిదే జరుగుతుందేమో అనిపిస్తుంది. ఏం జరుగుతుందో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.